హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో మారిన వాతావరణ పరిస్థితులు, పలు జిల్లాల్లో భారీగా ఉష్ణోగ్రతలు, మరికొన్ని జిల్లాల్లో పెరిగినటువంటి వర్షాలు. ఇవాళ రేపు అంటే మే 8, 9, 10 తేదీల్లో ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయో తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇక వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే ముఖ్యంగా ఉత్తర తెలంగాణ భాగాల్లో ఇవాళ రేపు వర్షాలు నమోదు కానున్నాయి. నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి, సిరిసిల్ల, జగిత్యాల, ఆసిఫాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి భాగాల్లో మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. భారీగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షపాతం నమోదవుతుంది. దక్షిణ బంగాళాఖాతానికి దగ్గరగా ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి నేరుగా తెలుగు రాష్ట్రాల్లోకి విస్తరించడం వల్ల కోస్తాంధ్ర భాగాల్లో భారీ వర్షపాతం నమోదవుతుంది. మరీ ముఖ్యంగా ఉత్తర కోస్తా, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం భాగాల్లో రానున్నటువంటి 48 గంటల పాటు అత్యధికంగా వర్షపాతం నమోదవుతుంది. సముద్ర మట్టానికి 7.4 మీటర్ల లోతులో ఏర్పడినటువంటి ఈ ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాయలసీమ జిల్లాలో మే 8 నుంచి 12 వరకు కూడా అత్యధికంగా వర్షపాతం నమోదవుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కడప, కర్నూలు, అనంతపురం వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షపాతం కురుస్తుంది. గంటకి 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయి. రైతులందరూ అప్రమత్తతగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. థ్యాంక్ యూ.